హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మూందాల్ కిచిడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 10 నిమిషాల్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ వంట చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మూందాల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ టమాటో సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకొక బౌల్ తీసుకుని 1 కప్పు రైస్ యాడ్ చేసుకోండి. 1 కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పును యాడ్ చేసుకున్నాను. 1 కప్పు రైస్ అయితే హాఫ్ కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ గిన్నెని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో యాడ్ చేసుకోండి. క్యారెట్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. టమాటో మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే కారాన్ని స్కిప్ చేసి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 కప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు పొడి పొడిగా కావాలంటే 2.5 కప్పులు యాడ్ చేసుకోండి. నేను కిచిడి కింద చేస్తున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగించుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూతను పెట్టేసి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోండి. అదే మీడియం ఫ్లేమ్ లో అయితే 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని పైన 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తిప్పే ముందు యాడ్ చేసుకుంటే నెయ్యి ఈవెన్ గా మిక్స్ అవుతుంది అనమాట. బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా పాప లంచ్ బాక్స్ లోకి పెట్టాను. చాలా టేస్టీగా ఉందంట. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.